లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ నెల 2వ తేదీ నుండి కార్తీక పౌర్ణమి స్టార్ట్ కావడంతో భక్తులంతా కూడా ఎంతో ఆధ్యాత్మికతతోనే తమ భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నాడు. ఈరోజు చివరి రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లాలోని దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిలాడుతున్నాయి. ముఖ్యంగా శివాలయాలు కూడా పూర్తి స్థాయిలో భక్తులంతా కూడా విచ్చేసి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొరివి మండలంలోని కందికొండ జాతరను చూసినట్లయితే సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తుపైన ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలసిలతో భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం పక్కన లైవ్లో స్క్రీన్లో చూసుకున్నట్లయితే భక్తులు ఇప్పటికే చాలా ఎత్తున కూడా సుమారు 1,00,000 మంది కూడా ఈ భక్తులు రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కందగిరి గుట్ట మీద అనేది చాలా ఆధ్యాత్మిక సంతరించుకున్నది. తపస్సు చేయడం వల్ల ఎవరైతే కపిలవాయి మహర్షి ఉన్నారో అతను కఠోరమైన తపస్సు చేయడం వల్ల సాక్షాత్తు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిసినట్లు కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనిలో ఇక్కడ కోరుకున్న భక్తులన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయని కూడా ఇక్కడ ప్రజలకు నమ్మకం ఉండడంతో మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఈ కందగిరి కొండ అనేది పుణ్యక్షేత్రం విరేసిల్లుతుంది. కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ ఈ జాతర అనేది జరగడం ఇక్కడ ప్రాశస్త్యం కలిగి ఉన్నది. దీంతో పాటుగా ఒక జిల్లా కేంద్రం కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా, విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ అనే కాకుండా ఇతర మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వంటి నుండి కూడా ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ కందగిరి గుట్ట మీద ఒక విశిష్టత ఏంది, దీని యొక్క ఇంత ప్రాశస్త్యం ఎందుకు ఉన్నది, దీని యొక్క ప్రత్యేకత ఏంది, కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు ఇక్కడ ఇంతమంది భక్తులు లక్షలాది మంది భక్తులు ఎందుకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారో చెప్పడానికి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఆలయ అర్చకులను అడిగి అసలు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి గారు, ఇక్కడ ఎందుకు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు ఇంతగానో భక్తులు రావడం జరుగుతుంది, ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టత ఏంది? ఈ యొక్క ఆలయం 400 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. అయితే ఈ యొక్క కందికొండలో మొదటగా దీన్ని స్కందికొండ అంటారు. స్కందుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. ఆయన పేరు మీదనే ఇది స్కందకొండగా మారింది. అది రాను రాను వాడుక భాషలో కందికొండగా ఉంది. అందులో దీనికి ఒక కంది చెట్టు ఉండేదని పూర్వకాలంలో చెప్పేవాడు. దానికి ఒక చింత చెట్టు మందం ఉండేదని, ఒక పుట్టెడు కందులు వెళ్ళాయని చెప్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామివారిని మీరు అన్నట్టుగా 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్వామివారి సరిగ్గా రహదారి లేకపోయినా ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అందులో స్వామివారి కూడా కార్తీక పౌర్ణమి రోజునే నన్ను పూజించమని చెప్పారని పురాణంలో చెప్పబడింది. అయితే సంవత్సరంలో ఒకరోజే స్వామివారిని దర్శించుకోవడం కాబట్టి మీరు అన్నట్టుగా మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల వారు, అదేవిధంగా స్వామివారికి అనేక వర్గాల వారు స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున స్వామివారి పూజ ప్రారంభిస్తాం. అదేవిధంగా సాయంత్రం దాకా వచ్చిన భక్తులకు అర్చనల కార్యక్రమం నిర్వహిస్తాం. సాయంత్రం పూట స్వామివారి యొక్క దేవాలయం పైన అఖండ దీపం వెలిగిస్తాం. అది ఒక 50 కిలోమీటర్ల దాకా కనిపిస్తుంది. ఎవరైతే గుట్ట ఎక్కని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ యొక్క దీపాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించినట్టుగా భావిస్తారన్నమాట. అయితే ఇక్కడ నరసింహస్వామి మాత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఎందుకంటే ఏ భక్తుడిని మందలిచ్చినా కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, చక్కగా పంటలు పండుతున్నాయి. వాళ్లకు విద్య, వివాహము, ఉద్యోగము, సంతానము, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా సంపాదిస్తున్నాడు ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి. కాబట్టి ఆ భక్తులంతా కూడా మాకు ఆయన బంగారం లాంటి వాడు అంటూ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి ఒడిదుడుకులున్నా కూడా సరిగ్గా దారి లేకపోయినప్పటికీ కూడా ఆ రాళ్ల మించి రప్పల మించి ఎక్కి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున కందికొండ గ్రామానికి చెందిన జంగాలవారు, బండివారు వీళ్ళంతా కూడా భక్తులు ముందుగా ఉండి ఆ స్వామివారి కార్యక్రమానికి ముందుగా దారి బాగు చేయించి సున్నాలు వేయించి అదేవిధంగా భక్తులకు ప్రసాద వినియోగం కూడా చక్కగా చేస్తున్నారు. అసలు ఆ ప్రసాదాన్ని ఎలా తీసుకొస్తున్నారో ఒకసారి అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక 30 గంపల దాకా తీసుకొస్తారు. 30 గంపల్లో ప్రసాదం అంటే ఒక గంపలో 30 కిలోల ప్రసాదం ఉంటుంది. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి వచ్చిన భక్తులందరికీ కూడా భక్తులు కూడా వెనకట్లాగా కాకుండా ఇప్పుడు లక్షల సంఖ్యలో వస్తున్నారు. అయితే
ఆ స్వామివారిని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఈ యొక్క తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందుకొని పిల్లా పాపలు సుఖంగా ఉండి అందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఈ యొక్క ఛానల్ వారికి కూడా మా లక్ష్మీనరసింహ స్వామి వారికి ఆశీస్సులు అందిస్తున్నాను. జై లక్ష్మీనరసింహ స్వామి. ఈ కందికొండ జాతరను దర్శించుకున్నట్లయితే ప్రతి ఒక్క భక్తునికి కొంగు బంగారంగా నిలుస్తుంది. సంతానం, ఉద్యోగం అనేటువంటివి లభిస్తూ ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రాశస్త్యం కలిగిన కందికొండ జాతరను దేవాదాయ శాఖ గుర్తించకపోవడం బాధనీకరమని చెప్తున్న పరిస్థితి. స్వరాష్ట్రంలో ఎన్నో టెంపుల్ కూడా ఎన్నో ఆలయాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదని చెప్తున్న అర్చకులు చెప్తున్నారు. వైపు కూడా ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కందికొండ నుండి. For more videos like this, subscribe Big TV channel.